అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డుల పంట పండింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కళా విభాగంలో నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీ ప్రకటించారు. తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, గడ్డమణుగు చంద్రమౌళికి, దీపికారెడ్డితో పాటు ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రీలను పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా పద్మశ్రీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 113 మందికి పద్మశ్రీలు, 13 మందికి పద్మభూషణ్, 5 మందికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కళా విభాగంలో ఎన్నో సేవలు అందించిన నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ఇవ్వగా, కేరళ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ కేంద్రం ప్రకటించింది. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, స్పందన, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు పద్మ అవార్డుల పంట పండిందని కూడా చెప్పాలి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 11 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయని చెప్పాలి. ఇందులో వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. కళా విభాగంలో నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కు పద్మశ్రీలు ప్రకటించడం జరిగింది. తెలంగాణకు చెందిన విజయ ఆనంద్ రెడ్డి, దాంతో పాటుగా చంద్రమౌళి, దీపక్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన గరిమౌళి బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రీలకు సంబంధించి పద్మశ్రీ అవార్డులను వరించాయని చెప్పాలి. దాంతో పాటుగా ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మకు కూడా పద్మశ్రీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 113 మందికి పద్మశ్రీలు, 13 మందికి పద్మభూషణ్, 5గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. కళా విభాగంలో ఎన్నో సేవలు అందించిన నటుడు ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ఇవ్వగా, కేరళ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ కేంద్రం ప్రకటించిందనేది కూడా మనం చెప్పాలి. ప్రజెంట్ పద్మశ్రీ అవార్డ్స్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎంపికయ్యారు. ఏ విభాగంలో ఎంపికయ్యారు ఒకసారి మనం చూద్దాము. చంద్రమౌళి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, దీపికా రెడ్డి ఆర్ట్స్ లో అటు తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దాంతో పాటుగా రాజేంద్ర ప్రసాద్ ఆర్ట్స్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నటుడు, దాంతో పాటుగా బాలకృష్ణ ప్రసాద్ ఆర్ట్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, గూడూరు వెంకట్రావు మెడిసిన్ లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు అందుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అందుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కుమారస్వామి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజెంట్ ఆయన సిసిఎంబి శాస్త్రవేత్తగా ఉన్నారు. దాంతో పాటుగా మానవ శరీరానికి సంబంధించి మూల కణాల విభాగానికి సంబంధించి కూడా ఆయన ఎన్నో పరిశోధనలు కూడా చేసినటువంటి శాస్త్రవేత్తగా కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా మురళీమోహన్ సినీ నటుడు, దాంతో పాటుగా అనేక సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి, ఆర్ట్స్ విభాగంలో ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకి పద్మశ్రీ వరించడం జరిగింది. దాంతో పాటుగా పాలకొండ విజయ ఆనంద్ రెడ్డి మెడిసిన్ లో అందుకోబోతా ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన. దాంతో పాటుగా రామరెడ్డి మామిడి, దాంతో పాటుగా ఆయన వ్యవసాయ పరిశోధనలో అనేక విభాగాల్లో ఆయన పేరుగాంచారు. యానిమల్ హస్బెండరీ కింద కూడా రావడం జరిగింది. వ్యవసాయ మరియు పశువుల పరిశోధనకు సంబంధించి కూడా ఆయనకి అటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఆయనకు కూడా పద్మశ్రీ అవార్డు ఇవ్వబోతా ఉన్నారు. దాంతో పాటుగా వెంపటి కుటుంబ శాస్త్రి లిటరేచరీ అండ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఆయన ఎన్నో ఏళ్ళగా సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డును వరించిందని కూడా చెప్పాలి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 11 అవార్డులు అందాయని కూడా చెప్పాలి. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తే మాత్రం మొత్తం 113 మందికి పద్మశ్రీలు అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా 13 మందికి పద్మభూషణ్, 5గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కూడా చెప్పాలి. దీంతో పాటుగా కళా విభాగంలో ఎన్నో సేవలు అందించినటువంటి నటీనటులకు కూడా పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు ఏదైతే వరించినాయని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా క్రికెటర్ రోహిత్ శర్మకు మాత్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది.
ఆయన ఏదైతే రోహిత్ శర్మ ఆధ్వర్యంలో అటు వరల్డ్ కప్ ను కూడా గెలిచినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా వివిధ రంగాల్లో సేవలు అందించిన, వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి అనేక మందికి ఏదైతే పద్మశ్రీలు, పద్మభూషణ్, పద్మ విభూషణ్లు భరించాయని కూడా చెప్పాలి. వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రం 11 పద్మశ్రీలను మాత్రం కేంద్రం ప్రకటించింది అనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. త్వరలోనే వారు ఈ అవార్డ్స్ ను కూడా స్వీకరించబోతా ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ. రామరెడ్డి గారు పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాడి పశు సంబంధిత విభాగాల్లో ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన భార్యగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన లైఫ్ స్టైల్ చాలా క్రమశిక్షణతోటి టైం అంటే టైం పని చేసేవారు. ఎంతో మందికి చేసిన సేవలకు ఆయనకి గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. పొదుపు సంఘాలే చెప్పదండి, రూపాయి లేని వాళ్ళకి ఈరోజు కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్పిన డాక్యుమెంటరీలు ఉన్నాయి. మాకు పిల్లలను చదివించుకుంటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, నగలు వేసుకుంటున్నాము. సార్ ఒక దేవుడు. మొన్న చనిపోయిన రోజు 1000 మంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇదే చెప్పాను కదా నీకు, ఇప్పుడు మాకు రూపాయి లేని వాళ్ళకి సార్ మమ్మల్ని ఒక దేవునిలాగా కాపాడాడు. ఎట్లా డబ్బు మొదట్లో వీళ్ళకి పొదుపు సంఘంకి వెళ్ళి ఇట్లా పొదుపు చేసుకోవాలనేది నేర్పించి, అట్లా ఒక్కరోజు కాదు 75 నుంచి మొన్నటి వరకే గోల్డెన్ జూబ్లీ కూడా అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా వెళ్ళారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పేది ఈయనొక దేవుడు. So my research for the last 3 decades has been in the area of population and medical genetics. Some of our early work, particularly on the tribal populations of Andaman and Nicobar Islands, suggests that the Andamanis are the first modern human who have migrated out of Africa about 65,000 to 70,000 years ago. So this is one of the genetic studies showed that we all know the modern human arose in Africa, but which route they have migrated and who are the first modern human who have migrated out of Africa. But our work suggests that the Andamanis are the first modern human who have migrated out of Africa for the very first time. Subsequently, we have analyzed large number of populations and we established that in the present day తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.